హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ రా చిట్కనలు మీకేరా. అయిపోయింది. మాకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఎగ్జాక్ట్ 12 o'clockకి నా పక్కన ఉన్నాడు. అండ్ మా అమ్మమ్మ మా పెద్దమ్మ కూడా ఉన్నారు. మా ఆయన వేరే దగ్గర పడుకున్నాడో సంథింగ్ ఏదో జరిగింది గుర్తులేదు. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ బొబ్బవా నువ్వు. నేను నా లైఫ్లో ఫస్ట్ టైం నా చేతుల్లో ఫోన్ లేదని చాలా బాధపడ్డాను. ఆ మూమెంట్ ఏంటంటే, నేను పోస్ట్ ఆపరేషన్ థియేటర్లో ఉన్నప్పుడు నన్ను చూడటానికి మా ఆయన వచ్చాడు. అప్పుడు లిటరల్లీ ఏడ్చుకుంటూ వచ్చాడు డోర్ దగ్గర నుంచే. ఇది జాన్ ఫస్ట్ రోజు నాకు ఆపరేషన్ అయిన తర్వాత మసాజ్ చేయడానికి వచ్చారనమాట. నా లైఫ్లోనే చాలా రిలాక్సింగ్ అయిన మసాజ్ ఇదే అయ్యిండొచ్చు. జాన్ 31st మా మమ్మీ ట్రైన్లో సెలబ్రేట్ చేసుకుంది. 31st నైట్ 31st ఈవినింగ్ ట్రైన్ ఎక్కి జాన్ ఫస్ట్ మార్నింగ్ దిగి హాస్పిటల్కి వచ్చింది. అప్పటి వరకు నాతో అమ్మమ్మ ఇంకా పెద్దమ్మ ఉన్నారు మమ్మీ వచ్చే వరకు. కొంచెం సేపటికి మా డాక్టర్ వచ్చి, నువ్వు ఇలా బెడ్ పైన ఉంటే కాదు, లేచి నడవాలి అంటే లిటరలీ ఆ డోర్ దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి నాకు 45 నిమిషాలు పట్టింది. జనరల్గా సి సెక్షన్ అంటే నొప్పి తెలియకుండా కనేసారు అనే ఒక అపోహ జనాల్లో ఉంటుంది. కానీ కాదు, నార్మల్ డెలివరీ కంటే ఎక్కువ నొప్పి సి సెక్షన్తోనే వస్తుంది. సి సెక్షన్ చేసుకున్న నార్మల్ డెలివరీ గురించి చెప్పే రైట్ కూడా నాకు ఉంది. ఎందుకంటే నేను 2 నొప్పులు భరించా కాబట్టి. ఏ ప్రాబ్లం లేకపోతే ఇంకొక గంట నొప్పులు భరిస్తే వచ్చేసి సిచ్యువేషన్లో మా వాడు పైకి వెళ్ళిపోవడం వల్ల నేను సి సెక్షన్ చేసుకోవాల్సి వచ్చింది. ఇది January 1 పొద్దున్న డాక్టర్ వచ్చి చెక్ చేసి వాడిని జాండిస్ లెవెల్ ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంది, 24 hours వాడిని లైట్లో పెట్టాలని చెప్తే ఓకే అని అన్నాం. ఒక నర్స్ వచ్చి ఇది ఇలా అంతా సెట్ చేసి మా రూమ్లోనే పెట్టారు. 2 లైట్స్ ఉన్నాయి, ఒకటి వైట్ కలర్ ఇంకొకటి బ్లూ కలర్. బ్లూ కలర్ లైట్ నుంచి ఎక్కువ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. అది వాడికి దగ్గరగా ఉండడంతో వాడు నైట్ అంతా ఏడుస్తూనే ఉన్నాడు, దడుచుకుంటూ. నాకు సపరేషన్ యాంగ్జైటీ వచ్చేసింది. దూరంగా పెట్టారు అంటే వాడు ఎంత ఏడ్చినా తీయకూడదు, ఓన్లీ ఫీడింగ్కి మాత్రమే తీయాలి, దాంట్లో పిల్లలు ఏడుస్తూనే ఉంటారని చెప్పారనమాట. నేను ఇంక ఏడుస్తూనే ఉన్నాను. ఇంకా మా ఆయన వచ్చి నా పక్కన పడుకొని ఇదే బెడ్ ఇద్దరం షేర్ చేసుకున్నాం ఆ రోజు. ఏం కాదు, వాడు హెల్తీగా ఉండడం కోసమే కదా పెట్టారు, నువ్వు పడుకో అని మా అమ్మ మా ఆయన చెప్తే ఇంకా 4 o'clockకి పడుకున్నాను. పడుకొని లేచిన తర్వాత నా బ్రెయిన్ సెట్ అయిందనమాట. ఓకే, ఇదంతా మంచి కోసమే కదా, నర్స్ తప్పు చేసింది అందుకే వీడు నైట్ అంతా ఏడ్చాడని చెప్పి నా బ్రెయిన్కి నేను సర్ది చెప్పుకొని తర్వాత నాకు హాస్పిటల్ వాళ్ళు ఫుడ్ తీసుకొచ్చారు. నేను హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు నాకు ఫుడ్ వాళ్ళే అలొకేట్ చేశారు, బయట నుంచి నాకు ఫుడ్ అలో లేదనమాట. నేను హాస్పిటల్లో తింటున్నప్పుడు డెలివరీ అయిపోయిన తర్వాత మా అమ్మమ్మ కందిపప్పు తినకూడదు, పెరుగు తినకూడదు, మజ్జిగ తాగకూడదు, కూరలు ఇస్తున్నారు దాంట్లో ఏ నూనె వేస్తున్నారో పప్పు నూనె తినాలి, ఇలా ఉంటాయి కదా. తర్వాత పథ్యం గురించి అదంతా చెప్తూ ఉన్నారనమాట. కానీ నేను ఎవరి మాట వినలేదు. వాళ్ళు ఏది ఇస్తే అదే తిన్నా, నాకు ఏ ప్రాబ్లమ్ రాలేదు, నేను హెల్తీగా ఉన్నాను. జాన్ 2nd లాస్ట్ డే హాస్పిటల్లో డాక్టర్స్ వచ్చి జాండిస్ లెవెల్ చెక్ చేసి పర్లేదు లెవెల్లోనే ఉంది, మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్తే మా మమ్మీ హెల్ప్తో డాక్టర్ చెప్పిన తర్వాత ప్రశాంతంగా వేడి నీళ్ళతో స్నానం చేసి వచ్చి కూర్చున్నాను. 4 రోజులు అయినట్టుంది స్నానం చేయక. వచ్చి కూర్చున్నాను, చూస్తే అనిపించింది, అరే ఈ మనిషిని నేనే కదా క్రియేట్ చేశాను, ఈ బాడీయే కదా తయారు చేసింది అని. అదంతా ఆలోచిస్తుంటే సడన్గా నాకు నా చేతికున్న సెలైన్ గుర్తొచ్చింది. ఇది ఉంది కదా, దీన్ని ఇంకెప్పుడు తీస్తారు, మళ్ళీ ఇంకో బాటిల్ పెడతారా ఏంటి, ఆల్రెడీ సగం బాటిల్ ఉండిపోయింది సెలైన్కి అని చెప్పి ఆలోచించుకుంటున్నాను. తర్వాత నర్స్ వచ్చి ఆ లైట్లు తీసేసింది. నెక్స్ట్ ఆ స్టాఫ్ మెంబర్ ఒక ఆమె వచ్చి ఇది ఇచ్చి వెళ్ళింది అనమాట. చూడొకసారి అక్కడికి వెళ్ళదు చూడు బాత్రూమ్.
బేబీ ఆయిల్, షాంపూ, బాడీ వాష్, బేబీ లోషన్ ఎలా కూడా ఇస్తారా? శాంపుల్స్ అయ్యి ఇచ్చారు సంవత్సరం అరే హిమాలయాలో శాంపుల్స్ బాగా ఇచ్చాడు రా. ఈ అసలైన శాంపుల్స్ అంటే సంవత్సరం కూడా ఇచ్చారు నీకు. ఇప్పుడు వచ్చాడు రిపోర్ట్లు. రోజు తర్వాత రావడం డైపర్లు అంట. ఈ ఆర్ఫర్ ర్యాబిట్ అనే బ్రాండ్లో డైపర్స్ అయితే క్వాలిటీ చాలా బాగున్నాయి, నాకు చాలా నచ్చాయి. రెండు బాల్కనీ చూడు బ్యాగ్ వాషింగ్ మిషన్ దీంట్లో కూడా సామాన్ పెట్టు. ఎందుకే అలాగా పడేస్తుంటారు ఎవరు ఫోన్ మర్చిపోయాను. ఇంకా హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళడానికి మా ఓన్ని రెడీ చేస్తున్నాడు మా ఆయన. చాలాసార్లు ఇద్దరం మాత్రమే వచ్చాం హాస్పిటల్కి, ఇప్పుడు ఇంటికి ముగ్గురు వెళ్తున్నాం. డెలివరీ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత మా పెద్దోడి చిన్నోడి రియాక్షన్ అయితే ఇలా ఉంది. మా సింబగాడు జున్నుగాడు పుట్టి 6 months అయినా సరే ఇంకా ఇలాగే బిహేవ్ చేస్తున్నాడు. మా చిన్నోడైతే ఏదో కొత్త జీవి వచ్చింది అనుకుని భయపడి పారిపోతున్నాడు, కానీ పెద్దోడేం పెద్ద రియాక్ట్ అవ్వట్లేదు.